హాయ్ వ్యూవర్స్, అందరూ టెంపుల్‌కెళ్ళి శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని చూసొచ్చారా? నేనైతే చూసొచ్చానండి. ఇది మహాలక్ష్మి అమ్మవారి మందిరం నందు శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందండి. అండ్ అక్కడి నుంచి మేము శ్రీ హరిహర క్షేత్రానికి వెళ్ళామన్నమాట. ఇదిగో ఇక్కడ మా రామయ్య తండ్రి, సీతమ్మ వారు ఎంత చూడముచ్చటగా, ఎంత కళకళలాడుతూ ఉన్నారో కదా! అండ్ ఇక్కడ ఎన్ని జంటలు కూర్చున్నారో తెలుసా? మినిమమ్ 10 జంటల దంపతులు అందరూ కూర్చున్నారండి. సో చూస్తున్నారు కదా! సో ఆయన కళ్యాణం చూసినా చేసుకున్న మహద్భాగ్యం అండోయ్. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి సూత్రాలన్నమాట ఇక్కడ. ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటి అంటే, మనకి భద్రాచలంలో అయితే సీతమ్మ వారికి 3 సూత్రాలతో కళ్యాణం చేస్తారు. ఎందుకు? 2 సూత్రాలంటే మనందరికీ తెలుసు కదా! ఒకటి పుట్టింటిది, ఒకటి అత్తింటిది అని. మరి మూడో సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని మీ అందరికీ డౌట్ రాలేదా? నాకెప్పుడో వచ్చిందది. కానీ అది నాకు క్లియర్ అయిందండి. అది శ్రీరామదాసు ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆ అమ్మవారి కళ్యాణానికి ప్లెయిన్‌గా ఉన్నటువంటి సూత్రాన్ని రామదాసు చిహ్నంగా రామదాసు సమర్పించాడట. సో భద్రాచలంలో మాత్రమే సీతా అమ్మవారికి 3 సూత్రాలుంటాయి. ఇది కరెక్టేనా? ఇందులో తప్పు చెప్పుంటే క్షమించండి, తెలియకపోతే నాకు కమెంట్ చేయండి. అండ్ తదనంతరం అమ్మవారికి చూసారు కదా తలంబ్రాలన్నమాట. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, మా పిడమర నీ నవ్వే నీ పెండ్లి కూతురు. ఎంత బాగుంటారు కదా అమ్మవారు. సో తదనంతరం తీర్థప్రసాదాలన్నమాట. సో గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే మీకు వీలు కుదిరితే ఒక్కసారి ఒకే ఆలయానికి పదే పదే వెళ్ళటం కాదండి, ప్రతి ఆలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఘనత, ఆచారాలు, అక్కడ చేసే పూజా విధానం మనకు తెలుస్తుంది కదా.